దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ పథకాన్ని రెగ్యులరైజ్ చేసి ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని నారాయణపేట జిల్లా ఆశా యూనియన్ కోటుకొండ పీఠమిక ఆరోగ్య కేంద్రం ఆశా యూనియన్ నాయకులు రాధికా దిశ టీవీతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజు నారాయణపేట మండల పరిధిలోని కోటకొండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ప్లే కార్డ్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో ఆశలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక 45వ మరియు 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సు ప్రకారం పెన్షన్ సామాజిక భద్రతా ప్రయోజనాలను ఆశా కార్యకర్తలు కల్పించాలని అన్నారు. కరోనా కట్టడిలో ఆశా కార్యకర్తలు తగిన రక్షణ కవచాలు లేకుండా తమ ప్రాణాలను పరంగా పెట్టి దేశ ప్రజల ప్రాణాలను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు నాగమణి, బాల, నరసమ్మ, నర్మద, అంజమ్మ, భాగ్యమ్మ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. పారితోషికం మాకొద్దు, ఆశాల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆశాల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నా పేరు రాధిక. నేను కోటకొండ పిఎస్సి యూనియన్ లీడర్ని. ఈరోజు ఆల్ ఇండియా పిలుపు మేరకు నిరసన పిఎస్సిల ముందు నిరసన తెలుపుతున్నాము. అట్లాగే కేంద్ర ప్రభుత్వము ఒక కుటుంబం బతకాలంటే 26,000 ఇస్తేనే ఆ కుటుంబం బతకగలుగుతుందని అక్కడ కేంద్రమే అనేదే నిర్ణయించింది. అది కూడా ఆ ఒక కుటుంబం బతకాలంటే 26,000 కావాలి. కాబట్టి మాకు ఇచ్చే జీతము పారితోషికం సరిపోతుంది లేదు. మాకు అరకొర జీతాలు ఇస్తున్నారు, పనికి తగిన పారితోషికము అంటూ మమ్మల్ని వెట్టి చాకిరికి గురి చేస్తున్నారు. మా తోటి వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. ఇప్పుడు పెరిగిన ధరలకు అనుకూలంగా మాకు 26,000 ఇస్తేనే మా కుటుంబం బతకగలుగుతుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాతోటి ఎట్టి చాకిరి చేయించుకుంటుంది. మా పనికి తగిన పారితోషికం సరిపోతుంది లేదు. మాకు ఫిక్స్డ్ వేతనం అనేది నిర్ణయించాలని కేంద్రాన్ని రాష్ట్రాన్ని మేము కోరుకుంటున్నాము. అట్లే రాబోయే కాలంలో కూడా మాది నిర్ణయించకుంటే ఇంకా కూడా ఉధృతం చేస్తామని అందరం ఆశలము. కేంద్రం కానీ రాష్ట్రాన్ని కానీ నేను కోరుకుంటున్నాను. మాకు ప్రమాద బీమా కల్పించాలి. అదేవిధంగా మాకు ఎక్కడన్నా డ్యూటీలు వేసినప్పుడు కూడా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ వెళ్ళిన కాడ కూడా అందరికీ ఆడపిల్లలు రోడెంబడ ఎవరికన్నా లిఫ్ట్ అడిగి వచ్చినామంటే, ఇంతకుముందు జగిత్యాల జిల్లాలో శివరాత్రి సందర్భంగా డ్యూటీలు వేస్తే ఒక ఆశా వర్కర్కు అత్యాచారం జరిగింది. కానీ ఇంతవరైనా ఒక నాదుడు కూడా పట్టించుకునే నాదుడు లేదు. అక్కడ ఘోరం జరిగినా కూడా అసలైన నిందితుడిని శిక్షించే ఇది ఇంకా అక్కడ తీసుకొనే లేదు. అట్లాగా జరగకుండా మాకు ఎక్కడన్నా డ్యూటీలు వేసినప్పుడు మాకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్కూటీలు కూడా మంజూరు చేయాలని మేము కోరుతున్నాము. అట్లే 45, 46 లేబర్ కోడ్ ప్రకారము మాకు జీవో రిలీజ్ చేయాలని, అట్లే మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి అని మేము రాష్ట్ర ప్రభుత్వంని కోరుతున్నాము. మేనిఫెస్టోలో పెట్టిన 18,000 ఫిక్స్డ్ వేతనం వెంటనే రిలీజ్ చేయాలని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. వెంబడనే మాకు ఆ 18,000 ఫిక్స్డ్ వేతనం రిలీజ్ చేయకపోతే మేము గతంలో ఇక ముందు కూడా మేము ఇంకా కూడా ఉధృతంగా చేయాలని మేము అందరం కూడా ఇంకా చేస్తామని మేము రేవంత్ రెడ్డిని కోరుతున్నాము. మాకు వెంబడనే మా 18,000 ఏదైతే మేనిఫెస్టోలో పెట్టింది వెంబడనే ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాము.